అధికారంలో ఉన్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంశం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని బలమైన కాంగ్రెస్ను తెలుగుదేశాన్ని వెనక్కు నెట్టి ఉప ఎన్నికల్లో 2012లో భారీ విజయాలు సాధించాడు. డెఫినెట్గా ఇది ద టఫెస్ట్ బ్యాటిల్, దాంట్లో డిస్ప్యూట్ ఏముంది. తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సగం 23 మంది ఎమ్మెల్యేలు తన పార్టీని వదిలినా చెక్కు చెదరని దీక్షతో నిలబడి రాజకీయాల్లో 151 సీట్లు గెలుచుకున్నాడు. డెఫినెట్గా టఫెస్ట్ బ్యాటిల్. ఇప్పుడు 11 సీట్లకు పరిమితమై కూడా ఈ ఫేసింగ్ ద టఫెస్ట్ బ్యాటిల్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల కవిత అన్న ఫస్ట్ పార్ట్ ఇది ఆసమ్ అనేది ఆమె అంచనా. రాజకీయ విశ్లేషకుడిగా నేను ఎవరిని ఆసమ్ అన్నను జీరోసమ్ అన్నను. సో దట్స్ నాట్ మై టేక్, బట్ షీ హ్యాజ్ అ రైట్ టు కన్సిడర్ ఇట్. బట్ టఫెస్ట్ బ్యాటిల్స్ అయితే ఫేస్ చేశాడు, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. కానీ ఐ లైక్ ఇస్ జగన్ 2.0 అపోజిషన్ లీడర్గా ఆయన ఎంత కూల్గా ఉన్నాడు అన్నది ఆశ్చర్యంగా ఉంది. ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు, కూల్ ఎట్లయితుంది? సో జగన్ 2.0 ఐ లైక్ ఇట్ అంటున్నారు. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన పోషిస్తున్న పాత్రను నేను లైక్ చేస్తాను అంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ సర్ప్రైజ్. బహుశా కేసీఆర్ కూడా అదే పాత్ర పోషిస్తున్నాడు కనుక ఆయన కూడా అసెంబ్లీకి రావడం లేదు కనుక, సో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావడం లేదు కనుక మరి కవిత అప్రిషియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన పొలిటికల్ స్పియర్లో చాలా యాక్టివ్గానే ఉన్నాడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ ఏంటంటే ఆయన అసెంబ్లీకి రావడము అనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేందుకు రావడం లేదు అన్నాడు. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా రావడం లేదు కదా, బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డికి జస్టిఫై చేసే పని చేయొచ్చు. సో అందువల్ల మోర్ సర్ప్రైజింగ్ ఏంటంటే జగన్ 2.0 లైక్ చేస్తాను అనడం ఇంకా సర్ప్రైజింగ్గా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా నేను లైక్ చేశాను, ఆయన ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఆయన టఫెస్ట్ బ్యాటిల్స్ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. అపోజిషన్ లీడర్గా వైసీపీలో ఉన్న నాయకులే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఈగోలను దాటి అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో ప్రజల్ని సమీకరించాలి, ఇంకా తన ఓటమిని తాను అంగీకరించలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. సో జగన్ మీకు క్షేత్రస్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. వైసీపీ ఇంకా అలా క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తలేదు. ఇవన్నీ విమర్శలు సొంత పార్టీలో వస్తున్న సమయంలో ఇది అపోజిషన్ రోల్ను కవిత అప్రిషియేట్ చేయడం మరీ సర్ప్రైజింగ్గా ఉంది. ఒక బ్యాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఒక కమెంట్పై జన సైనికులు మండిపడుతూ ఉన్నారు, విపరీతంగా కవితను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కవిత అభ్యంతరకరంగా మాట్లాడారు అన్నది జనసేన నాయకుల వాదన. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు, అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి ఏ రకంగా వచ్చారు, అలాగే చెగువేరు అన్నారు, ఇప్పుడు ఆరెంజ్ కప్పుకుంటూ ఉన్నారు అనేసి కూడా కామెంట్ చేశారు. ఒకసారి వివాదానికి కారణమైన బయట ప్లేస్ చేయండి. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious part. రైట్ సార్. మోదీ చేతే తుఫాన్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ది చాలా కీలకమైన పాత్ర. మరి ఎందుకు కవిత అంత లైట్ తీసుకున్నారు? అంటే అన్యాపదేశంగా ఏదో కామెంట్ చేశారా, లేకపోతే దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా సార్? వ్యూహాలు ఏముంటాయని అనుకోను. ఆ మాటకొస్తే కేసీఆర్ కుటుంబానికి పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కేసీఆర్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన ఉదాహరణలు కూడా లేవు. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ క్రిటిసిజమే. అంటే అలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ విమర్శించదలుచుకున్నది, కవిత విమర్శించుకున్నది ఆయన బీజేపీతో కలవడాన్ని. సో అందువల్ల ఇట్స్ ఏ పొలిటికల్ క్రిటిసిజం తప్ప పర్సనల్ లెవెల్లో పంచాయతీ అని లేదా రాజకీయ వ్యూహం అనో నేను అనుకోను. ఇలా జనసేన బీజేపీతో ఉన్నారు, అందులో టీడీపీతో ఉండడం సహజంగా బీఆర్ఎస్కి మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ పొలిటికల్ ప్లాంకే నడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని హయ్యెస్ట్గా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడును. మీకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తక్కువ. కారణం ఏంటంటే 2014 తర్వాత కూడా, అంటే తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో రాజకీయం చంద్రబాబు నాయుడు ఆపలేదు. ఆపకపోగా 2018లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కూడా చేశాడు.
అందువల్ల చంద్రబాబు నాయుడును వ్యతిరేకించడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించవచ్చు అన్నది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. అందువల్ల చంద్రబాబు నాయుడుతో ఉండడము, బీజేపీతో ఉండడము అనే దాన్ని వ్యతిరేకించే క్రమంలో పవన్ కళ్యాణ్ పైన కవిత చేసిన రాజకీయ విమర్శ. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ పర్సనల్ లెవెల్లోనో లేదా వ్యూహాత్మకమో అని అనుకోను. ఇట్ ఇస్ ఏ మేయర్ పొలిటికల్ రెస్పాన్స్. కానీ ఈ పొలిటికల్ రెస్పాన్స్ అయినా కరెక్టా అనేది క్వశ్చన్. సో పొలిటికల్ విమర్శలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. దానికి మనమే కాదనలేం. ఎందుకంటే కవిత ఈజ్ ఎ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ పైన మరో పొలిటీషియన్ అభిప్రాయాలు చెప్పకూడదని మనవెవరం అనేది. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరి మీద మాట్లాడుతున్నాడు. స్టాలిన్ మీద మాట్లాడుతున్నాడు, మీకు అందరి మీద మాట్లాడుతున్నాడు కదా. తన సంబంధం లేని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కవితకు మాట్లాడే హక్కు లేదని ఎట్లంటాం మనం? అది కరెక్ట్ కాదు. అందువల్ల ఒక పొలిటీషియన్ మరో పొలిటీషియన్ పైన ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. అందులో అభ్యంతరకరంగా, అశ్లీలంగా, అసభ్యంగా ఏమీ లేదు కదా కవిత మాట్లాడినది. ఇట్స్ ఎ డిగ్నిఫైడ్ పొలిటికల్ కామెంట్. అయితే అది కరెక్టా అనేది క్వశ్చన్. సో ఎందుకు కరెక్ట్ కాదో నేను ఎందుకు అంటున్నా అంటే, డిగ్నిఫైడ్ అన్న పదం ఎందుకు వాడానంటే భాష, కానీ పొలిటికల్ క్రిటిసిజంలో డెప్త్ ఉందా అనేది క్వశ్చన్. ఇప్పుడు మొదటి ఆరోపణ ఏంటంటే అన్ఫార్చునేట్లీ బికేమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్రజాస్వామ్యంలో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీలు మన వ్యక్తిగత అభిప్రాయం. కొంతమంది ఫార్చునేట్లీ కేసీఆర్ లాస్ట్ ఎలక్షన్స్ అనుకోవచ్చు, అన్ఫార్చునేట్లీ కేసీఆర్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2014 అని ఇంకోరు అనుకోవచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఏంటి, ఈస్ బికమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అనేది పవన్ కళ్యాణ్ పట్ల ఉండే రాజకీయ దృక్పథాలను బట్టి ఉంటుంది. ఇక రెండవది, ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్. ఈ విమర్శ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం చేసి అల్టిమేట్గా పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్లలో సగం సీట్లకు పడిపోయాడు. సో ఈయన సినిమా ఎక్కువ, సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ, ఈయన ప్యాకేజ్ స్టారు, పవర్ స్టార్ కాదు, ఈయన రాజకీయాల్లో సీరియస్ లేదు అనేటువంటి విమర్శలు చాలామంది చేశారు ఇప్పటికీ. కానీ వాటన్నిటిని డిస్ప్రూవ్ చేస్తూ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు తాను గెలుచుకోవడమే కాకుండా 164 సీట్లు కూటమికి రావడంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్కు మంచి మిత్రుడైన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేయడంలో ఒక ప్రత్యేక భూమిక కూడా పోషించాడు. బహుశా అది కూడా కవిత కోపానికి కారణమై ఉండొచ్చు. ఎందుకంటే తన మిత్రుడైన జగన్ను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయ్యాడని. పవన్ కళ్యాణ్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అలాంటి వాళ్ళు ఎన్నికల ఫలితాల కన్నా ముందు నుంచి కూడా అన్నాం. సో ఒక రాజకీయ మెచ్యూరిటీ కూడా చూపాడు. మనము మీకు ఒక రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. నాన్ సీరియస్ ఎట్లంటాం? అది ఇంతకన్నా సీరియస్ పాలిటిక్స్ ఏముంటాయి? ఎత్తుగడలో సీరియస్, ఎన్నికల పోరాటంలో సీరియస్, ఎన్నికల విజయంలో కూడా సీరియసే కదా. సో ఇన్ని సీరియస్గా ఉన్న తర్వాత ఆయన నాన్ సీరియస్ అని ఇంకా పాత విమర్శలు